90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చాలా వరకు రకరకాల హార్మోన్స్ అయితే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటూ ఉంటాం, మనందరికీ తెలిసింది కూడా. డోపమైన్ కావచ్చు, లవ్ హార్మోన్ అంటారు, ప్లేజర్ హార్మోన్ అంటారు, అండ్ ఇంకా మనకి సాడ్ క్రియేట్ చేసే హార్మోన్స్ కూడా అంటారు, నిద్ర పట్టడానికి ఉంటాయి. ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు డోపమైన్ అన్న పదాన్ని, ఆ వర్డ్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ ప్లేజర్ హార్మోన్ అని. అండ్ అలాగే ఈ ప్లేజర్ అనేది మనకి కొందరికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు కావచ్చు, లేదు అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసినప్పుడు, ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అలా నచ్చిన పనిని రిపీటెడ్ గా చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. అలా చేసే టైంలో మనకి తెలియకుండానే ఎక్కువ సేమ్ సోషల్ మీడియాలో స్పెండ్ చేయడం కావచ్చు, నెగిటివ్ హ్యాబిట్స్ కి అలవాటు అవ్వడం కావచ్చు, మనం చూస్తూ ఉన్నాం. అంటే సార్, ఇక్కడ డోపమైన్ ఒక సర్టెన్ పాయింట్ వరకు ప్లేజర్ అనేది బాగుంటుంది, కానీ అదే టాక్సిక్ అయితే చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే? సో వెరీ ఇంపార్టెంట్. డోపమైన్ అనేది మనకి ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. శ్రేయ, ప్రేయ అని 2 రకాలు చెప్పారు. ప్రేయము అంటే నాకు నచ్చినది చేస్తా అనే దాంట్లో పడ్డప్పుడు, నీకు నచ్చినది ఎంత దిగజారి దొరికినా చేస్తావు. దిగజారిన నచ్చడం కంటే శ్రేయస్కరమైన వైపు వెళ్ళండి అని మనకి ఎప్పటి నుంచో చెప్పారు. శ్రేయస్కరము, ప్రేయ, మనకి కావలసినది చేయడం. ఇప్పుడు మార్కెట్ అంతా నీకు నచ్చింది చేయరా అని తోస్తున్నారు. నాకు నచ్చింది ఏంటి? సపోజ్ ఆ రీల్స్ అలా చూస్తున్నాను అనుకో, అది చూడగానే క్విక్ ఈజీ ప్లెజర్ వస్తుంటుంది. ఓకే, అర్థమే ఉండని ఒక వీడియోకి ఏదైనా అలా 1 minute షార్ట్స్లో, దానివల్ల మనకి ఏమి అర్థం కాదు, తెలియదు, రాదు, దానివల్ల అది పూర్తి ఇన్ఫర్మేషన్ కాదు, అయినా టైం వేస్టింగ్గా చూస్తూ ఉంటాం. కొన్ని నేర్చుకోవడానికి చూస్తే అది వేరే స్టోరీ, కానీ బట్ అలా అలవాటైపోతుంది. ఒక చిప్ నోట్లో పెట్టుకునే ఒక చిప్స్ కానీ, లేకపోతే చాక్లెట్ కానీ, ఎనీథింగ్ ప్లెజరబుల్ పంచేంద్రియాలని పట్టుకుంటుంది. ఈ పంచేంద్రియాలని స్టిమ్యులేట్ చేయగానే ఫస్ట్ అమ్మయ్య, నాకు కంఫర్టబుల్గా ఈజీగా వచ్చే ప్లెజర్ ఏది అన్నప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. బాడీలో డోపమైన్ వచ్చి, ఆ డోపమైన్ యొక్క రిసెప్టార్స్ ఉంటాయి. ఈ రిసెప్టార్స్కి వెళ్ళి ఆ డోపమైన్ అంటుకోగానే హా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ స్టేజ్ అయితే, నెక్స్ట్ స్టేజ్కి అది ఎక్కువ డిమాండింగ్ అయిపోతుంది. ఇంకొంచెం 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 డోస్ పెంచాలని చూస్తూ. అందుకే 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. డోపమైన్ కు ఉండే క్యారెక్టర్ రైట్ నౌ అండ్ మోర్. ఇప్పుడే కావాలి, ఎక్కువ కావాలి. ఇది క్యారెక్టర్ ఆఫ్ డోపమైన్ కి అంటుకోవడానికి. ఓకే, చిప్స్ ప్యాకెట్ అనుకో, అది నాకు ఇప్పుడే తినేయాలి. ఓకే, నోట్లో పెట్టేసుకోవాలి ఫస్ట్. చాక్లెట్ నాకు కావాలి కావాలి అన్నట్టుగా క్విక్ సర్జ్ ఆఫ్ ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో ఎవరికైనా సరే డోపమైన్ ఈజీగా అర్థం చేసుకోవాలి. ఆ పదాలు, కెమికల్ స్ట్రక్చర్స్ అవన్నీ అవసరం లేకపోయినా బేసిక్ అర్థం చేసుకోవాల్సింది రైట్ నౌ అండ్ మోర్. ఇప్పుడే కావాలి, ఎక్కువ కావాలి, నేను అనుకున్నది సాధించాలి, ఇప్పుడే కావాలి, ఎక్కువగా కావాలి అని అనుకున్నప్పుడు డోపమైన్ పెరుగుతూ ఉంటుంది. ఈ డోపమైన్ రిసెప్టార్స్ పెరిగిన కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. ఒకడికి 1 బాటిల్ తాగితే కిక్ వచ్చేది, వాడికి 3, 4, 5 బాటిల్ తాగినా ఎక్కదు. ఇట్ ఆల్ ప్రాసెస్ ఎలా బాడీ అలవాటు చేసుకుంటుందో అట్లా. సిమిలర్లీ డోపమైన్ కూడా కొంచెం ఫస్ట్లో బోర్ కొట్టేసింది, నెక్స్ట్ బోర్ కొట్టేసింది, ఇంకా బోర్ కొట్టేసింది, అలా బోర్ అయిపోతుంది. సో ఈజీగా ప్లెజర్ వస్తుంది. పుస్తకం తీసి చదవాలంటే ఆ అమౌంట్ ఆఫ్ డోపమైన్ ప్లెజర్ ఇవ్వట్లేదు. అందుకని పుస్తకం పక్కన పడేసాం, ఈజీ. చదువు అంటే కష్టమైపోతుంది, బ్రెయిన్ నిద్ర వచ్చేస్తుంది, అవ్వదు. అదే ఈజీగా స్క్రోల్ చేయడం కానీ, గంటలు గంటలు కళ్ళు నిద్ర వస్తున్నా కూడా టీవీలు చూడడం కానీ ఈజీ అయిపోతుంది. ఓకే, సో దట్ డిఫరెన్స్ రైట్ నౌ అండ్ మోర్ హార్డ్ వర్క్కి పెట్టదు. ఈజీ వర్క్ తొందరగా ఇప్పటికిప్పుడు ప్లెజర్ వచ్చేది ఏంటి మీద కూర్చుంటుంది. ఎప్పుడైతే ఈ డిఫరెన్సియేషన్ చేస్తామో, ఇక్కడి నుంచి ఇటు మారడం చాలా కష్టం. నాకు ప్లెజర్ ఇక్కడ వస్తుంది, చదువుకుంటే ఎప్పుడో బాగుపడతాము, ఈ రెండిట్లో ఈరోజు క్రికెట్ మ్యాచ్ చూడు, ఎంజాయ్ చేయి, ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు అయిపోతుంది. సో రైట్ నౌ అండ్ మోర్ 10 minutes బ్రేక్ అంటారు, అది కాస్త 2 hours బ్రేక్ అయిపోతుంది. చదువుకునే పిల్లలు కానీ ఏదైనా పని చేద్దాం అనుకుని రేపటి నుంచి మొదలు పెడదాం, రేపటి నుంచి రైట్ నౌ అండ్ మోర్ నీకు ఈజీ ప్లెజర్ వైపుకి పరిగెడుతుంది. ఏదైనా ఈజీగా వస్తే
ఏదైనా ఈజీగా వస్తాయి, తొందరగా నాశనం చేస్తుంది. అందుకే ఆల్వేస్ గో ఫర్ శ్రేయస్కరం దాన్ ప్రేయస్కరం. ప్రేయ వైపుగా వెళ్ళకండి, శ్రేయస్కరం ఏదైతే ఉందో చూడండి అంట. ఇది స్టేట్ ఆఫ్ మైండ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్గా 3 గుణాల వల్ల ఈ డోపమిన్ 3 గుణాల వల్ల మనకి తెలుస్తుంటాం అట్ వాట్ లెవెల్ అని. ఓకే, ఎలా గుర్తించాలి సార్? సో ఫస్ట్ వచ్చేసి తామసికం. ఈ తామసికం ఉన్నవాడు ఈజీ ప్లెజరు, కదలకుండా అక్కడికక్కడ వచ్చేటట్టుగా లోవర్ బాడీ పార్ట్ బరువు అయిపోయి ఒక జడములా తయారయ్యేది తామసికం. ఈ తామసికం వాడు ఎప్పటికీ దాంట్లోనే డోపమిన్లోనే తిరుగుతూ ఉంటాడు, డోపమిన్ని సాటిస్ఫై చేస్తూనే పరుగులు. నేను అది చూడకపోయినా, నేను ఆ స్వీట్ తినకపోయినా, నేను మందు తాగపోయినా బాగానే ఉంటాను రా అని వాడికి వాడు చెప్పుకున్నా. సార్ నాకు ఇది ఎడిక్షన్ అవుతుంది సార్, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను వాడికి తెలుసు. అయినా కూడా డోపమిన్ ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వని లాగుతుంది. అది తామసికం. బ్రహ్మజ్ఞానము తెలుసుకున్న దశాననుడైన 10 తలకాయలుండి 10 తలకాయల తెలివి ఉన్న సీతాదేవి వెంటబడ్డాడు సార్, తామసికం. ఆల్ రాక్షస గుణాలు తామసికం, రాక్షస గుణాలు తామసికం. ఇది సేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే, దానిలోంచి కొంచెం పైకి వెళ్తే రాజసికం. ఈ రాజసికంలో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హార్మోన్ దట్ ఈస్ సెరటోనిన్. ఏదైనా అచీవ్ చేసి అచీవ్మెంట్తో ఆనందపడు, దానికి అట్లీస్ట్ తామసికంలో ఉన్నవాడు అట్లీస్ట్ రాజసికానికి ట్రై చేయాలి. అక్కడి నుంచి సాత్వికం వెళ్తే ఆక్సిటోసిన్. ఓకే, అది లవ్ హార్మోను, కొంచెం అంతా పీస్ఫుల్ హ్యాపీ ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే మనము తామసికంలో ఉండిపోతామో ఆ తామసిక గుణానికి రిపిటేటివ్ ఎనర్షియా మోడ్ ఉంటుంది. అలా జడములా ఉండిపోయి రిపీట్ చేస్తూ ఉంటాడు. అదే ఏమీ లేదు, సేమ్ థింగ్. నాకు ఏదో సాధించాలని సార్, కానీ ఆ సోఫా నుంచి కదలరు. ఏదో చేయాలని సార్, కానీ వాడెవడైనా మెచ్చుకుంటే, వీడు ఒప్పుకుంటే, ఆ పార్టీ వాడు అట్లా ఇచ్చేస్తే, అలా ఏదేదో చెప్పుకుంటూ తామసికంలో అప్పటికప్పుడు వాడు సింపుల్ ప్లెజర్స్కి అడిక్ట్ అయిపోతాడు. సింపుల్ రబ్ ఆఫ్ స్కిన్, సింపుల్ టేస్ట్ ఆన్ ద టంగ్, సింపుల్ చూడ్డానికి ఏదైనా చూస్తూ ఉండిపోవడం, ఈజీగా తొందరగా అప్పటికప్పుడు ప్లెజర్ వచ్చే వాటికి పరుగులు తీస్తూ ఉంటాడు. ఎందుకు? డోపమిన్ అలవాటు చేసేసింది. ఓకే, ఇలా ఉండడం వల్ల ఆ డోపమిన్ డిమాండ్ ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు కావాలి, ఎక్కువ కావాలి, దాన్ని సాటిస్ఫై చేయలేకపోతే అది గుంజేస్తుంది. అందులోంచి బయట పడలేరు, ఇంపాసిబుల్. ఇంకా మనసు కూడా వాటికి తగ్గ రీజన్లు చెప్పుకుంటూ అందరూ బాగుపడ్డారా, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, ఈ టైప్లో ఏదో సుత్తి లాజిక్, ఇంకా వాడి లాజిక్ అర్థం ఉండదు. ఆ లాజిక్ వాడు చెప్పుకుని ఈ డోపమిన్లో పరుగులు తీస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్, ఓకే, ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఎప్పుడైతే మనము కష్టము లేకుండా ఏదైనా ఎంజాయ్ చేస్తుంటామో ష్రింక్ అవ్వడం స్టార్ట్. ఓకే, ఈ ష్రింక్ అయిపోవడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నీ తెలివితేటలు తగ్గిపోతాయి. ఓకే, యాంటీరియర్ సబ్ సింగులేట్ కార్టెక్స్ లాంటివి కొన్ని ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్, మనకి ఇప్పుడు బ్రెయిన్ ఒక్కొక్క ఏరియా చెప్తున్నారు కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్ కాంగ్రిగేషన్. సబ్ సింగులేట్ కానీ నియో కార్టెక్స్ కానీ ఇవన్నీ కలిసి ఒక టైప్ ఆఫ్ ష్రింకేజ్ వైపుగా వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైతే తొందరగా ఈజీగా ప్లెజర్ కోసం పరుగులు తీస్తుంటామో అవి ష్రింక్ అవుతాయి. ష్రింక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే యువర్ ఆలోచన కెపాసిటీ తగ్గుతుంది. ఎప్పుడైతే ఒక టాస్క్ కష్టమైనది దాటావో యువర్ బ్రెయిన్ కెపాసిటీ విల్ ఇంక్రీజ్. ఎప్పుడైనా కష్టము దాటితే సింపుల్, ఈ రోజు నుంచి ట్రై చేయండి. మీరు 5 పుషప్స్ చేయగలరా? 6 పుషప్స్ చేయండి. ఒక 10 days తర్వాత 6 పుషప్ చేయడానికి మీకు బోర్ కొడుతుంది, 7 చేయండి. అప్పుడు బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే కష్టము దాటడం ట్రై చేస్తామో అప్పుడే ఈ డోపమిన్ ట్రాప్ నుంచి బయటపడతాం. ఎవరైనా తెలుసు బాస్, మాకు ఇవన్నీ మేము ఇంటర్నెట్లో చూసేసాం, డోపమిన్ గురించి మాకు తెలుసు, దీన్ని ఎలా దాటాలి అంటే నిన్నటి మించి ఈ రోజుకో చిన్న కష్టం పెట్టుకుని దాటండి, ఎక్స్పాండ్. ఇది ఈజియెస్ట్ టెక్నిక్. ఎవరి దగ్గరికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే, సింపుల్. మీరు 5 పుషప్స్ చేయగలరా? 6 చేయండి. మీరు 2 పేజీలు చదవగలరా? 3 చదవండి. ఒక చిన్న టఫ్ టాస్క్, ఇంప్రూవ్ ఆన్ ఇట్. చిన్న టఫ్ టాస్క్, ఇంప్రూవ్ ఆన్ ఇట్. అది చేయడంతో మీ లోపల డోపమిన్ ఫ్లష్ తగ్గి, డోపమిన్ సర్జ్ తగ్గి, అంతా ఫ్లష్ అవుట్ అయిపోయి స్లోగా యూ విల్ గెట్ ద కంట్రోల్. ఇది చేయగలిగితే ఐ థింక్ ఈజీగా ఈ డోపమిన్ ట్రాప్ నుంచి బయటపడవచ్చు. తొందరగా వస్తుంది, ప్లెజరబుల్గా వస్తుంది, ఆపేయండి. తొందర ప్లెజర్, ఇమీడియట్ ప్లెజర్ ఆపండి, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇమీడియట్ ప్లెజర్, రేపు పొద్దున్న నీకు లాటరీలో ₹1 కోటి వస్తారంటే మునిగిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి.
నువ్వు ఈ ల్యాండ్లో పెట్టరా 10 ఏళ్లలో పెరుగుతుంది అంటే పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఇది ఆలోచించుకుంటే సింపుల్, వరల్డ్ ఇస్ ఆల్ ద మ్యాక్రోకాజం అండ్ మైక్రోకాజం. సింపుల్. ఆ మ్యాక్రోని మీ మైక్రోలో చూడగలగాలి. హోప్ ఇది అర్థమవుతుంది. ట్రూ సార్. అండ్ మీరు అన్నట్టుగానే ఇప్పుడున్న సిచ్యువేషన్ ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఇన్స్టెంట్ వల్ల వచ్చే రిజల్ట్, ఆ ఎఫెక్ట్ ని ఎవరు కూడా గుర్తించట్లేరు. ఎప్పుడైతే దాన్ని రియలైజ్ అవుతారో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది చాలా చిన్నగానే కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.